హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th వన్ 2 మార్క్స్ది చూడండి. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 5, -1, 7 అండ్ x, 5, 1 ఈజ్ 9 యూనిట్స్. చూడండి వాడు ఏమన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. బాగానే ఉంది. అలాగైతే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ 9 యూనిట్స్ అన్నాడు. అంటే ఏంటి, మనకు ఇది ఏ పాయింట్ అనుకుందాం, ఇది మనము బి పాయింట్ అనుకుందాం. ఓకే, సో ఈ ఏబి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఎంత అంటున్నాడు అంటే 9 యూనిట్స్ ఉంది అంటున్నాడు. బాగానే ఉంది. ఏబి అనేది ఇక్కడ లైన్ సెగ్మెంట్. సో ఇక్కడ మనకు వచ్చేసి 9 యూనిట్స్ ఉంది డిస్టెన్స్ అంటున్నాడు. అలాగైతే నాకు ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఎక్స్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది మనకి ఎక్స్ అనేది. అర్థమవుతుందా మీకు? సో ఎక్స్ అనేది ఇక్కడ ఉంది అంటే మనకు ఎక్స్ ఆర్డినేట్ అయితే కనుక్కోవాల్సి అయితే ఉంటుందన్నమాట. చూద్దామా ఇప్పుడు మనము. సో మనకు తెలుసు కదా, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకు, √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 - z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ పోవడానికి ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేస్తామన్నమాట. అప్పుడు మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. అది మనకి ఇక్కడ x1 x2 అంటే ఇవి. ఓకే, అదేవిధంగా y1 y2 అంటే ఇది. అదేవిధంగా z1 z2 అంటే ఇవి. ఇంకా సబ్స్టిట్యూట్ చేసేసి మనకు సాల్వ్ చేసినట్టయితే ఇంకా మిగిలిండేది ఎక్స్. కాబట్టి ఆ టర్మ్ వాల్యూ అయితే మనకు బయటపడిపోద్ది. అర్థమైంది? చూడండి, సాల్వ్ చేసేద్దాం. ఆన్సర్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ అనుకుందాం, 5, -1, 7. అదేవిధంగా అండ్ బి ఈజ్ ఈక్వల్ టు x, 5, 1. గివెన్ ఏమన్నాడు, ద డిస్టెన్స్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 9 యూనిట్స్ అన్నాడు. సో కాబట్టి ఏబీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 9 యూనిట్స్. ఇప్పుడు మనకు ఫార్ములాలో మనకు స్క్వేర్ రూట్ పోవడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. 2 సైడ్స్ చేయాలి చేస్తే. కాబట్టి మనకు ఏబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 హోల్ స్క్వేర్. ఓకే, 9 స్క్వేర్ అంటే 81. ఏబీ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు అప్లై చేద్దాం డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, నేను ఇక్కడ రాస్తాను చూడండి. వీ నో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 - z2 హోల్ స్క్వేర్ అయితే అయిపోద్ది అనమాట. ఇది అప్లై చేసేద్దాం. చేసినట్టయితే మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇంకా మనకు x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 - z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అయితే అయిపోతుంది. ఇంకా మనకు x1 y1 z1 అంటే ఇవి. ఓకే కదా, ఇది వచ్చేసి మనకి x2 y2 z2. ఇంకా అప్లై చేసేద్దాం. ఇక్కడ అప్లై చేసినట్టయితే జాగ్రత్తగా అప్లై చేయండి. 5 - x హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అయితే అయిపోతుంది. 5 - x అంటే ఇంకా అలాగే పెట్టేస్తాం. కాబట్టి మనకు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేద్దాం. ఓకే, సో a² + b² - 2ab అయితే అయిపోతుంది కదా. అప్లై చేద్దాం. అప్పుడు మనకు 5² + x² - 10x అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి -1 - 5 అంటే -6 అవుతుంది. -6 హోల్ స్క్వేర్ అంటే +36 అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా 7 - 1 అంటే 6² అంటే +36 ఈజ్ ఈక్వల్ టు 81 అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు x² x ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మనకు క్వాడ్రాటిక్ ఫామ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఎక్స్ అనేవి 2 వాల్యూస్ అయితే ఉంటాయన్నమాట కదా. అది ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఫామ్లో తెచ్చేసుకుందాం. చూడండి, ముందుగా x² - 10x, అదేవిధంగా 36 ప్లస్ అదేవిధంగా 36 అదేవిధంగా 25 ఈ 3 యాడ్ చేసినట్టయితే మనకు 97 అవుతుంది. సో 81 ఈ సైడ్ ఇచ్చేద్దాం. -81 ఈజ్ ఈక్వల్ టు 0. 97లో నుంచి -81 పోతే మనకు +16 అయితే అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా మనకు x² - 10x + 16 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఇది మనకు క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఫ్యాక్టరైజేషన్ అన్నా చేయండి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ అన్న చేయండి. లేదంటే మనకు -b + or -√b² - 4ac డివైడెడ్ బై 2a అనే ఫార్ములాని అయితే మీరైతే యూజ్ చేయొచ్చు అనమాట. ఈ రెండు దాంట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి. అర్థమైంది? ఇప్పుడు నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అయితే వెళ్ళిపోతాను. కాబట్టి మనకు ఈ రెండు ఇంటూ చేయాల్సి ఉంటుంది. 16 × x² అంటే 16x² అయితే అయిపోతుంది. సో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు 8 2 16 అనమాట. అదేవిధంగా x అర్థమైంది? ఈ విధంగా అయితే ఉంది. 8 2 16 x × x అంటే x². ఇవి రెండు యాడ్ చేద్దామా. 8x + 2x అంటే ఏమవుతుంది మనకు +10x. +10x అంటే ఇక్కడ మనకు వచ్చేసి -10x అయితే ఉందన్నమాట కదా. సో మనకి యాడ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టేద్దాం. -+8 × 2 అంటే 16 x × x అంటే x². ఇప్పుడు సరిపోద్ది. -8x - 2x అంటే -10x. ఇప్పుడు సరిపోద్ది. కాబట్టి -10x తీసేసి రీప్లేస్ చేద్దాం దీన్ని. ఓకే, x² - 8x - 2x + 16 ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ తీద్దాం. ఇందులో మనకు xని అయితే కామన్ తీయచ్చు. x కామన్ తీస్తే x - 8 అయితే అయిపోతుంది.
ఇక్కడ -2 కామన్ తీయచ్చు. సో -2 కామన్ తీస్తే x - 8 = 0 అయిపోతుంది. మరి మనకు x - 8 అయితే కామన్ తీయచ్చు. x - 8 కామన్ తీస్తే మనకు x - 2 = 0 అయిపోతుంది. x - 2 = 0. ఇప్పుడు మనకి x వచ్చేసి 2 అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా x = 8 ఆర్ 2 అనమాట. ఈ విధంగా మనకు 2 వాల్యూస్ అయితే వచ్చేసినాయి. ఈ రెండు దానిలో మనకు ఏదో ఒక వాల్యూ అయితే అయి ఉండొచ్చు. అంటే ఏంటి, మనకు 8, 5, 1 అన్న అయి ఉండొచ్చు, 2, 5, 1 అయితే అయి ఉండొచ్చు అనమాట. ఏదో ఒకటి అయితే అయి ఉండొచ్చు. అర్థమైంది. ఈ విధంగా మనకు x వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేసాము. అంతే అనమాట. ఈజీ కదా. నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 10th వన్, షో దట్ ద పాయింట్స్ 1, 2, 3, 2, 3, 1 అండ్ 3, 1, 2 ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి, షో దట్ చూపించమంటున్నాడు. ద పాయింట్స్ అనేసి మనకి ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చేసాడు. ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. అంటే ఏంటి, మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, మనకు ట్రయాంగిల్ 3 సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి అన్నమాట కదా. 3 సైడ్స్ ఇక్కడ మనకు ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అయినట్టయితే మనకు ఏబి డిస్టెన్స్ ఈక్వల్, బీసీ డిస్టెన్స్ ఈక్వల్, సిఏ డిస్టెన్స్ ఈక్వల్ అనమాట. ఈ 3 ఈక్వల్ అనమాట. ఓకే, సో ఈ విధంగా అదేవిధంగా యాంగిల్ కూడా మనకు ఈక్వల్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఉందన్నమాట ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. సో ఇది మనకు యాంగిల్ సంబంధించి ప్రాబ్లమ్స్ అన్ని పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో అయితే చూసేసాము. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి మనకు డిస్టెన్స్, ఓకే, సో 3 డిస్టెన్సెస్ అనేవి మనకు 3 సైడ్స్ ఏవైతే ఉన్నాయో మనకు, సో ఈ 3 అనేది ఈక్వల్ అనమాట. ఓకే, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 యూనిట్స్ ఉంటుంది. ఆ విధంగా అనమాట. 3 ఈక్వల్ ఉంది కాబట్టి అది మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే అయిపోతుంది. వాడు ఏమన్నాడంటే ఇక్కడ మనకు 3 పాయింట్స్ ఇచ్చేసి చూపిమంటున్నాడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని. అంటే ఏం లేదు, ఇక్కడ మనకు ఏ వర్టిసెస్, ఇది మనకు బి, ఇది సి, ఈ విధంగా మనకు వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ని ఈ విధంగా ఇచ్చుకుంటాము. సో ముందుగా మనకు ఏబి డిస్టెన్స్ కనుక్కుంటాం, ఆ తర్వాత బీసీ డిస్టెన్స్ కనుక్కుంటాం, అదేవిధంగా ఏసీ డిస్టెన్స్ లేదా సిఏ డిస్టెన్స్ ఈ విధంగా కనుక్కుంటాం అనమాట. ఆ 3 అనేవి మనకు డిస్టెన్సెస్ 3 అనేది ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంది అంటేనే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒకవేళ మనకి ఈక్వల్ రాలేదంటే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు అని చెప్పేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఈక్విలేటరల్ అవుతుందో లేదో. ఓకే, వాడు చూపించమన్నాడు కాబట్టి అయి ఉంటుంది అనమాట. చూడండి ఆన్సర్, గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 1, 2, 3, బి 2, 3, 1, సి 3, 1, 2. ఈ విధంగా అయిపోయింది అనమాట. వీ నో దట్ మనకు డిస్టెన్స్ ఆఫ్ పని కాబట్టి డిస్టెన్స్ ఫామ్లో వేసుకుంటున్నాం అనమాట. అర్థమైతే. సో యూ నో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ √ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 - z2 హోల్ స్క్వేర్. హియర్ ఇక్కడ వచ్చేసి మనకు ముందుగా ఏబి డిస్టెన్స్ కనుక్కుందాం. సో ఇది x1, y1, z1, ఇది x2, y2, z2 అప్లై చేసేద్దామా. ఈ ఫార్ములా అప్లై చేస్తే నాకు ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్, ఇక్కడ 1 - 2 అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే 1, 2 - 3 అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1, అదేవిధంగా 3 - 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4. ఓకే, ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 1 + 1 అంటే 2, 2 + 4 అంటే 6, √ ఆఫ్ 6 అనమాట. ఇంకా దీన్ని ఏం చేయలేం కాబట్టి అలాగే పెట్టేసేయండి. అదేవిధంగా బీసీ డిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇదే ఫార్ములాని అప్లై చేస్తాను. ఇక్కడ మనకు x1, y1, z1, ఇది x2, y2, z2. ఓకే, అప్లై చేసేద్దామా. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా 3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా 1 - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 2 - 3 అంటే మనకు -1 అయిపోతుంది, -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ అదేవిధంగా 3 - 2 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ అదేవిధంగా 1 - 2 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 4, 5, 6 అనమాట. √ ఆఫ్ 6 అయితే అయిపోయింది. ఇది మనకు బీసీ డిస్టెన్స్. అదేవిధంగా ఇంకా చివరిది ఏసీ డిస్టెన్స్. ఓకే, ఇది x1, y1, z1, ఇది మనకు x2, y2, z2 ఎలాగైనా తీసుకోవచ్చు. మీరు ఎలాగైనా తీసుకోండి, అంతా ఒకటే. సిఏ డిస్టెన్స్ అన్న ఏసీ డిస్టెన్స్ అన్న అంతా ఒకటే కదా. ఇంకా ఏసీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 1 - 3 అంటే -2, -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ అదేవిధంగా 2 - 1 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 3 - 2 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 4, 5, 6 √ ఆఫ్ 6. ఈ విధంగా మనకు చూడండి, ఏబి డిస్టెన్స్ వచ్చేసి మనకు √ ఆఫ్ 6 యూనిట్స్, బీసీ డిస్టెన్స్ వచ్చేసి మనకు √ ఆఫ్ 6 యూనిట్స్, ఏసీ డిస్టెన్స్ వచ్చేసి మనకు √ ఆఫ్ 6 యూనిట్స్ అనమాట. 3 అనేది సేమ్ వచ్చాయి. దేర్ఫోర్ ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డిస్టెన్స్,
ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 యూనిట్స్. ఈ విధంగా వచ్చింది కాబట్టి therefore the sides of triangle ABC are equal. therefore given points form an equilateral triangle. ఇప్పుడు మనకి ఇది అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోయింది. వాడు చూపించమన్నాడు కాబట్టి చూపించేసినాము అంతే. అర్థమైంది. అంటే ఇక్కడ ఇచ్చిండేది పాయింట్స్ అనేది అంటే వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది ఈక్విలేటరల్ చేస్తుంది ట్రయాంగిల్ అని అర్థం అనమాట. నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా చూడండి